అప్పుడప్పుడు కుట్రలు పన్నుతా ఉంటే ఈ కుట్రలకు ఇటువంటి నీచ సంస్కృతి కలిగిన కుటుంబాలు కొన్ని అవాకులు చెవాకులు చౌకాబార్ మాటలు నీతిమాల్య మాటలు అనుచిత వ్యాఖ్యలు చేయడం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి బలహీనత అనుకుంటే తప్పు. రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా బలవంతుడు. రాష్ట్ర ముఖ్యమంత్రి బలవంతుడు కాబట్టే ఒక కుటుంబం నుంచి ఆధిపత్యాన్ని గుంజుకోగలరు. ఇలా దమ్ము వర్గంలో ఉన్న ఒక మంత్రి గారు వారి కుటుంబం మరీ పార్టీ కార్యకర్తలు అసహించుకున్న విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి తలనొప్పిగా పార్టీకి ఇబ్బంది పెట్టే కార్యక్రమాలను అప్పుడప్పుడు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక హుందాతనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, సంక్షేమం ముందుకు తీసుకోవాలని ఒక ఆలోచనతో ముందుకు పోతూ ఉంటే గతంలో పరిపాలించిన వాళ్ళు జీర్ణించుకోలేక ఆధిపత్యాన్ని నిలుపుకోలేక అప్పుడప్పుడు కుట్రలు పన్నుతా ఉంటే ఈ కుట్రలకు ఇటువంటి నీచ సంస్కృతి కలిగిన కుటుంబాలు కొన్ని అవాకులు చెవాకులు చౌకాబార్ మాటలు నీతిమాల్య మాటలు అనుచిత వ్యాఖ్యలు చేయడం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి బలహీనత అనుకుంటే తప్పు. రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా బలవంతుడు. రాష్ట్ర ముఖ్యమంత్రి బలవంతుడు కాబట్టే ఒక కుటుంబం నుంచి ఆధిపత్యాన్ని గుంజుకోగలరు. ఇలా దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు కాబట్టే మీరు ఆ నాయకుడిని కదిలించలేక ఆ నాయకుని తట్టుకోలేక ఈ కుట్రలు వన్నుతూ ఉంటాయి. కాబట్టి వితిన్ ద పార్టీలో ఒక క్యాబినెట్ హోదా కలిగిన మంత్రివి, ఒక సామాజిక వర్గానికి ఒక మహిళా మంత్రివి, నీ మీద బాధ్యత ఉంది. నీవు నీ కుటుంబ సభ్యురాలు, నువ్వు అవునన్నా కాదన్నా, అవసరమైనప్పుడు బిడ్డ అంటే అవసరం లేనప్పుడు బిడ్డ కాదనుకుంటే ఈ తెలంగాణ ప్రజలు తెలంగాణ సమాజం సహించదు నేను. కాబట్టి ఈరోజు మేము గౌరవమైన ఎమ్మెల్యేలం ఇక్కడ ఉన్నాం, కొత్త ఎమ్మెల్యేలు ఉన్నాం. మేము అప్పుడప్పుడు చిన్న తప్పులు చేసినప్పటికీ వితిన్ ద పార్టీలో మమ్మల్ని అల్మాయిస్తాం. రేవూరు ప్రకాష్ రెడ్డి అన్న మమ్మల్ని అప్పుడప్పుడు అసెంబ్లీలో అట్లా తొందరపడొద్దు, అట్లా మాట్లాడొద్దు అని మమ్మల్ని అదుపు చేస్తూ ఉంటాడు. వారు అట్లా అన్నప్పుడు మేము సపోర్ట్ చేయకుండా కూర్చుంటాం. అంటే తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటాం ఎమ్మెల్యే అయినా కూడా. కాబట్టి ఒకరికి ఒక పెద్దలను గౌరవించే సంస్కృతి నేర్చుకోవాలి. ఎలా ఈ రాష్ట్రంలో నీ ఒక్క కుటుంబం లేదు, ఎంతోమంది కుటుంబాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 3.5 కోట్ల జనాభా ఉంటే ఒక్కరే ముఖ్యమంత్రి అవుతా ఉన్నారు. ఒకసారి 119 మంది ఎమ్మెల్యేలు అవుతారు, అందరూ అయితలేదు. ఈ దేశంలో 150 కోట్ల జనాభా ఉంటే ఒక్కరే ప్రధానమంత్రి అవుతారు. ఇది ప్రజాస్వామ్యం ధర్మం, ప్రజాస్వామ్యం గొప్పది. ఈ ప్రజాస్వామ్యం ఈ వ్యవస్థను మీరు మీ నీచ సంస్కృతి ఇలా కొందరు పేర్లు చెప్తున్నారు. మున్గోడు ఎలక్షన్ ఏమైందో ఒక ఆయన ఎగిరెగిరి పడతాడు. మున్గోడు ఎలక్షన్ ఏమైంది? ఇంకో ఆయన మాట్లాడతాడు. ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు మీకు టికెట్లు ఇచ్చింది, ఎన్నిసార్లు మిమ్మల్ని గౌరవించింది. ఇలా కార్యకర్తలు ఏమైపోతారు, మీకు పనులు చేసిన కార్యకర్తలు ఏమవుతారు? మున్గోడు అయినకైనా సురేఖకైనా ఇంకో చిన్నారెడ్డికైనా ఎంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేస్తే మీరు ఈ స్థాయికి వచ్చారు? ఇలా మీరు ఒక స్థిరంగా ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలేసారు. ఈ రాష్ట్రాన్ని కాంట్రాక్టులను బాకీలు పెట్టిపోయారు. 70-80 వేల కోట్లు. నేషనల్ సీడ్ కార్పొరేషన్ బాకీ పెట్టారు, సివిల్ సప్లైకి బాకీ పెట్టారు, మైన్కి బాకీ పెట్టారు, బీవరీస్కు బాకీ పెట్టారు, ఈస్ట్ రియంబర్స్మెంట్ బాకీ పెట్టారు. అన్ని అప్పుల కుప్ప చేస్తే ఇలా ప్రజల మీద ₹1 కాక ₹1 ట్యాక్స్ పెంచకుండా ఇలా ఆర్థిక క్రమశిక్షణ తెచ్చి మంత్రులతోని సమన్వయపరుచుకుంటూ ఎమ్మెల్యేలుగా మేము కొత్తగా ఎమ్మెల్యేలమైన మమ్మలను అప్పుడప్పుడు అదుపు చేస్తూ సమన్వయపరుచుకుంటూ ఈ పరిపాలన అంతా గాడిలో పెట్టుకొని నడిపిస్తూ ఉంటే ఇలా ఒక కుగ్రామంలో ఒక పాలమూరు బిడ్డ ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఒక సామాజిక వర్గాన్ని జీర్ణించుకోలేక ఇవి పన్నుతున్న కుట్రలకు కొందరు మాదాన స్వార్థపరులు, గుంతనక్కలు ఇవన్నీ సహకరిస్తే ఇవన్నీ చూసుకుంటా ఉండలేం. మేము దమ్ము ధైర్యం ఉన్న ఎమ్మెల్యేలం. ఇలా బొజ్జు మాట్లాడిండు, బల్మూరు వెంకట్ గారు మాట్లాడిండు, బాలన్న మాట్లాడిండు, వీరేశమన్న మాట్లాడిండు. మేము దమ్ము ధైర్యం ఉన్నలం. మచ్చ లేకుండా ఈ రాజకీయాలలో మేము సమాజానికి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టను ఎవరైనా దిగజార్చే ప్రయత్నం చేస్తే
మేము క్షమించం కాక క్షమించం. ఇది కాంగ్రెస్ పార్టీని బలోపేతంగా ఉంచుతాం. తప్పకుండా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవాళ అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు వచ్చినాం. ఇక తస్మత్ ఇదే ఏమని అనుకుంటే రేపు ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయి. మీరు గొప్పలు అనుకోకండి. మీ స్థాయి ఒకసారి చూసుకోండి, మీ కుటుంబ స్థాయి చూసుకోండి. మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబాన్ని హెచ్చరిస్తారా? మీరు మీ నీతి, మీ సంస్కృతి తెలియదా? మీ కుటుంబ సంస్కృతి తెలియదా? రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం ఇయ్యాలు వచ్చిందా? మీరు దిగజారి ఇటువంటి అప్రతిష్ట పాలు చేస్తే బాగుండదు. కాబట్టి మేమందరం కూడా ఇక్కడ ఉన్న అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేల అందరం ఒకటి, మేము వేరు కాదు. ఈ యొక్క కూర్చున్న చెట్టు నడకకండి. ఇలా మీరు కోడిగుడ్డు మీద ఈకలు పీకకండి. ఇలా కాంగ్రెస్ పార్టీ, యావత్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కార్యకర్త గ్రామ స్థాయి నుంచి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రికి అండగా ఉన్నది. రేపు భవిష్యత్తు మీరు ఇట్లే మీ తీరు, మీ మార్గం మార్చుకోకపోతే మీరున్న హోదా, మీరున్న మంత్రి హోదా మైమర్చి విచ్చలవిడిగా ప్రవర్తిస్తే కాంగ్రెస్ కార్యకర్తలు ఊకోరు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఊకోరు, సమాజం, తెలంగాణ సమాజం కూడా ఊకోరు. కాబట్టి నేను ఒకటే, మేమందరం కూడా రేపు రాబోయే కాలంలో క్రమశిక్షణతో మెలగాలని కోరుకుంటున్నాం. ఒకటి, గతంలో కూడా మా పార్టీకి ఒక సీనియర్ నాయకుడు ఇదే రకంగా నేను పార్టీ కంటే నాకంటే పార్టీ చిన్నది, నేనే పెద్ద అని చెప్పి ఒక వ్యక్తి ఇదే రకంగా మాట్లాడితే జగిత్యాలలో కూడా ఆ రోజు జీవన్ రెడ్డి గారి పైన